ఓం నమః శివాయ. నమో నారాయణాయ. ఓం కాళభైరవాయ నమః. ఓం గణానాం త్వా గణపతిగం అవామహే కవిం కవీనాపవస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్వత ఆన శృణ్వన్నోతిభిస్సిదసాదనగం శ్రీమహాగణాధిపతయే నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు అందరికీ ముందస్తుగా వినాయక చవితి పండగ శుభాకాంక్షలు. అందరికీ శుభాలను ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ప్రసాదించాలని మనసారా కోరుకుందాం. 1/9/2025 నుండి 30/9/2025 వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలను వీక్షింపజేస్తూ అందరిపైనను విఘ్నేశ్వర స్వామి వారు గంగా తీరం వైపు బయలుదేరుతూ ఉంటారు కనుక అందరికీ ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని, కైలాసంలో మహాదేవుడి యొక్క ఆశీస్సులు ప్రసాదించాలని, అలాగనే పూర్ణిమ తదనంతరము పితృపక్షాల కాల సమయం కనుక గతించిన వారికి వీరు స్మరణ ధ్యానము స్వయంపాక దానము చేయడం వలన అందరికీ ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ఆ చంద్రార్కం వారు కూడా వంశాభివృద్ధిని కలిగించాలని మనసారా కోరుకుంటూ ఆశీర్వచనం. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, కర్కాటక రాశిలో శుక్ర భగవానుడు సంచార స్థితి, సింహరాశిలో రవి బుధుడు మరియు కేతు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని భగవానుడు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కన్యరాశి వారికి రాశిలోనే కుజ భగవానుడు సంచారము చేయడము, 6వ స్థానంలో శని భగవానుడు సంచారం చేయనప్పుడు ఈ దోషం తొలగించుకొని ఆ యొక్క విఘ్నేశ్వర స్వామి వారికి ఎలాంటి నైవేద్యాన్ని ఏర్పాటు చేయడం వలన గ్రహయోగం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగా విశేషంగా కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలో 1, 2 పాదాలు కలిపితే కన్యరాశి. రాశాధిపతి బుధ భగవానుడు. రాశిలోనే కుజుడు సంచారం చేయడం వలన చిన్న చిన్న విషయాలకు కోపం, ఆవేశం, ఆక్రోశం చాలా ఎక్కువ ఉంటుంది. మీరు ఏమనుకుంటూ ఉంటారంటే కష్టపడి నేను పనిచేస్తున్నాను, నా సేవల్ని ఎవరు గుర్తించట్లేదు అనుకుంటూ ఉంటారు. ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా పంచభూతాలు భగవంతుడు మిమ్మల్ని గమనిస్తున్నాడు అని చెప్పే విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోగలగాలి. అలాగనే సంతాన స్థానంలో విశేషమైనటువంటి యోగదాయకం. అలాగనే 6వ స్థానంలో రాహు సంచార స్థితి, శత్రువులు బాగా అధికం, సప్తమంలో శని సంచార స్థితి, ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండి తీరాలి. రాజ్యస్థానంలో బృహస్పతి సంచార స్థితి, ఏకాదశ స్థానంలో శుక్ర భగవానుడు సంచార స్థితి, వ్యయంలో త్రిగ్రహ కూటమి. ఇలాంటి కాల సమయంలో అనారోగ్యము, అనవసరమైన ప్రయాణాలు, ఖర్చులు, ప్రభుత్వ అధికారులతో ఇబ్బందులు, కోర్టు నోటీసులు, పోలీస్ స్టేషన్ నుంచి మీకు వచ్చేటువంటి అనేక రకాల ఇబ్బందులు పొంచి ఉన్నాయి. ఇలాంటి కాల సమయంలో పెసరపప్పుతో కూడుకున్నటువంటి ప్రసాదాన్ని భగవంతుడికి నైవేద్యంగా ఏర్పాటు చేయడము, పెసరపప్పుతో కూడుకున్న పెసరట్లను భగవంతుడికి నైవేద్యంగా ఏర్పాటు చేసి భక్తులకు ప్రసాదం పంచడం వలన స్థిరమైన బుద్ధి, స్థిరమైన ఆలోచన, ఐశ్వర్యం, ఆనందం కలుగుతుంది. లేకపోతే అనేక రకాలమైన సమస్యలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. భాద్రపద మాసంలో అలాగనే సెప్టెంబర్ మాసంలో ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మనకు సెప్టెంబర్ మాసం ప్రారంభం అయ్యేసరికే మనకు వినాయక నవరాత్రులు జరుగుతున్నాయి కనుక మనకు 6వ తారీఖున విఘ్నేశ్వర స్వామివారు శరన్నవరాత్ర మహోత్సవాలన్నీ కూడా ముగించుకొని గంగా తీరం వైపు స్వామివారు బయలుదేరుతూ ఉంటారు కనుక వెళ్ళేటువంటి కాలక్రమంలో అందరము కూడా నిశ్శబ్దాలను ఎక్కువగా పాటిస్తూ శబ్దరహితమైనటువంటి జీవనాన్ని ముందుకెళ్తూ, ఎందుకంటే శబ్ద కాలుష్యం అనేది చాలా అధికమవుతుంది. వాటితో పాటి కోలాహలాలు సంపూర్ణమైనటువంటి శాంతి భద్రతలకు అనుకూలంగా ఉంటూ
స్వామివారిని ఏ ఆనందంగా అయితే మనము కూర్చోబెట్టామో ఆ గంగా తీరం దగ్గరికి వెళ్ళి పంపించి మళ్ళీ మనమందరం క్షేమంగా ఇంటికి చేరాలని చెప్పి కూడా మనసారా అందరం కోరుకుందాం. క్రమశిక్షణ అనేటువంటిది మన భారతదేశ సనాతన సాంప్రదాయము. ఒకానొక కాల సందర్భంలో బాలగంగాధర్ తిలక్ గారు మనము భారతీయులము ఒకే చోట కూర్చొని మనల్ని అందరినీ కలుపుకొని భారతదేశ స్వతంత్రం రావడానికి ఎలా మనకు స్వామివారు ఎలా ఆశీర్వదించారో రాబోయే కాలంలో కూడా ఎవరి జీవితాలలో కూడా అష్ట కష్టాలు లేకుండా అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించాలని ప్రతి ఇంట, ప్రతి గ్రామాలలో, ప్రతి వాడలలో, ప్రతి దేశంలో మనం చేసేటువంటి విఘ్నేశ్వర స్వామి వారి యొక్క గంగా తీర ప్రయాణ శుభాకాంక్షలు. అందరూ క్షేమంగా ఉండాలి, అందులో మనమందరం ఉండాలని కూడా కోరుకుందాం. 7వ తారీఖున భాద్రపద మాస శుక్లపక్ష పూర్ణిమ, అందులో ఆదివారము. ఈ సంవత్సరం అధిపతి రవి భగవానుడు, ఆదివారము. అదే కాకుండా కూడా ఈ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా వస్తూ ఉండబడినటువంటి చంద్రగ్రహణము, రాహుగ్రస్త చంద్రగ్రహణం జరుగుతుంది కనుక వీలైనంత వరకు 7వ తారీఖు సాయంత్రం 4:30-5 గంటలకే ఆహారాన్ని సంపూర్ణంగా భోజనం చేసి వీలైతే ఉపవాసం చేయడము ఉత్తమోత్తంగా భావించగలగాలి. అలాగా 9:55 గ్రహణ ప్రారంభ కాలము, 2 గంటలకు మధ్యకాలము, 3:55 మోక్షకాలం ఉంది కనుక గ్రహణము పట్టు స్నానము, విడుపు స్నానము వీలైతే చేయండి. వీలైనంత వరకు ఆధ్యాత్మికంగా ఉండే ప్రయత్నం చేయండి. వీలైనంత వరకు దైవనామస్మరణ, ఆధ్యాత్మిక చింతన చేయడం వలన చంద్రగ్రహణ దోషాలు తొలగిపోతాయి. ప్రధానంగా ఎవరికి దోషం అన్నట్లయితే రాశిలోనే గ్రహణం జరుగుతుంది కనుక కుంభరాశి వారికి ఆరోగ్యాలు, ప్రయాణాలు, ఆటంకాలు, ఇబ్బంది ఉంటాయని చెప్పి గమనించాలి. 2వ రాశి అయినటువంటిది మీనరాశి వారికి వ్యయంలో గ్రహణం జరుగుతుంది కనుక అనవసరమైన ఖర్చులు, వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త. అలాగనే అష్టమ స్థానంలో కర్కాటక రాశి వారికి అష్టమ స్థానంలో గ్రహణం జరుగుతుంది కనుక వీలైనంత వరకు దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడము, మౌనము, ధ్యానము, ఏకాగ్రతగా ఉండడము, వీలైనంత వరకు నోరు ఉంది కదా అని చెప్పి దుష్ప్రవర్తన చేయకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. అలాగనే అర్ధాష్టమ సంచార స్థితిలో వృశ్చిక రాశి వారు ఉన్నారు. యంత్రాలతో, ఆయుధాలతో, ఫ్యాక్టరీలలో, కర్మాగారాల్లో, గృహాలలో అంటే ఇంటి పని చేసేటువంటి వారందరూ కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలని జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. గ్రహణకాల సమయంలో వీలైనంత వరకు ఉప ఆవాసము, మంత్ర సాధన, గ్రహణాన్ని చూడకపోవడమే ఉత్తమోత్తంగా భావించగలగాలి. ఇలాంటి కాల సమయంలో విదేశాలలో ఉండబడిన వారు కానీ మనకు దగ్గరగా ఉండబడిన ప్రాంతాలు ఈ దోషం తొలగించుకోవడం కోసము వీలైతే జపతర్పణాలు చేయండి. దోష గ్రహణకాల తదనంతరము దగ్గరగా ఉండబడిన దేవాలయానికి వెళ్ళి ఆ యొక్క పూజారులను చెప్పినట్టు విధంగా ఆ రాగి చెంబు నిండా పాలు, అలాగా మరొక కేజీన్నర మినుములను దానం చేయడము, జపము, తర్పణము, హోమం చేయించుకోవడము ఉత్తమోత్తంగా భావించగలగాలి. ఇదల్లా కుదరలేనటువంటి వారు ఈ కింది నెంబర్ సంప్రదించగలిగినట్లయితే మీ యొక్క గోత్రనామంతో పూజ చేయించి ఆ యొక్క జప ఫలములను మీకు అందజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించగలగాలి. అదే కాకుండా ఈ సంపూర్ణమైనటువంటి దోషాలు ఎవరిపైనా ఉండకుండా ఉండాలని కోరుకుంటూ అందరికీ ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని కూడా ఆ యొక్క రాహు భగవానుని, చంద్ర భగవానుని కోరుకుందాం. 14/9/2025 భాద్రపద మాస బహుళ అష్టమి తిథియందున మనకు భాద్రపద మాసం అనగానే పితృపక్షాలకు మనకు గుర్తు వస్తూ ఉంటుంది. అలాగా అష్ట కష్టాలు తొలగించడం కోసం ఆ రోజు వీలైనంత వరకు గతించట పెద్దవారి పేరు మీద స్మరణ చేసి కాకులకు, ఆవుకు ఆహారాన్ని, సాధువులకు అన్నదానాన్ని, స్వయంపాక దానాన్ని చేసినట్లయితే గృహంలో ఉండబడిన అష్ట కష్టాలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి. కనుక ఈ సంవత్సరము మనము కాశీ క్షేత్రంలో ఇలాంటి క్రతు కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాము. అలాగనే గయా, అయోధ్య, మనకు
విశేషమైనటువంటి ఎక్కడైతే పిండ ప్రధాన కార్యక్రమాలు చేయాలో అన్ని ప్రాంతాలలో మనము ఈ కార్యక్రమం ఆచరింపచేస్తున్నాం. అంటే మన పెద్దవారు పాడ్యమి తిథి ఎందున పరమపదింపజేశారు అనుకుందాం. చైత్రమాసమో, వైశాఖ మాసమో, జ్యేష్ఠ మాసమో పాడ్యమి తిథి ఎందున వాళ్ళకు గుర్తుపెట్టుకొని స్వయంపాక దానము ఈ యొక్క కార్యక్రమాల పితృ కార్యక్రమం ఆచరింపజేయడము యోగదాయకం. ఏకాదశి రోజు కాలమయ్యారు, ఏకాదశి రోజు కార్యక్రమాలు ఆచరింపజేయడం. అలా కుదరలేనటువంటి వారందరూ కూడా అమావాస్య తిథి ఎందున ఈ పితృ కార్యక్రమాలు ఆచరింపచేయడం వలన వారి యొక్క వంశదేవతలు, కులదేవతలు, పితృదేవతలు ఆశీస్సు కలిగి వారి యొక్క అనువంశికానికి పుత్ర, పుత్రిక, పౌత్ర, రాజయోగ ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి కూడా గమనించగలగాలి. అలాగే భూమండలానికే కైలాస క్షేత్రం అయినటువంటి మనకు విశేషమైనటువంటి కాశీ క్షేత్రంలో, అలాగనే రావణ బ్రహ్మ గారు స్వయంగా తన యొక్క చేతులతో ఆత్మలింగాన్ని తీసుకొని వచ్చినటువంటి క్షేత్రంలో మనం ఇలాంటి పితృ కార్యక్రమాలను ఆచరింపచేయడం జరుగుతూ ఉంటుంది. అలాగా మనం ఆయా స్థలాలలో మనం పెట్టినట్లయితే విశేషమైన పుణ్య ఫలితం కలిగి కోటి జన్మల పుణ్య ఫలితం కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి. ఈ విధంగా అందరికీ శుభం, జయం, లాభం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం విఘ్నేశ్వరార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని అందరికన్నా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే ఈ యొక్క భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు, మిత్రులకు, స్నేహితులకు చేరవేయండి. హిందూ ధర్మాన్ని కాపాడండి. మరొక చిన్న విషయం ఏమిటనగా, మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం రాసి మీరు పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, మీరు ప్రస్తుత కాలమాన ప్రకారంగా గ్రహాలు ఎలా ఉన్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో తెలియజేయడం జరుగుతుందని కూడా గమనించగలగాలి. చాలామందికి డేటా బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా భూత, భవిష్యత్, వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక ఈ కింది నెంబర్ని సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు.